వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను పద్మైకి రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ ఆఫ్ సీఈఓ, రియాల్టర్ ఆక్సిజన్ లెజెండరీ అవార్డు విన్నర్, టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. రియల్ ఎస్టేట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలంటే ఏం చేయాలంటారు? అసలు ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు నువ్వు డైరెక్ట్గా అడిగితే ఎట్లా చెప్తావు? నీ డౌటా నాది మీ విజయ్ డౌటా? ఇద్దరు డౌట్ సార్. అది తక్కువ డబ్బులు అంటే రియల్ ఎస్టేట్ పెట్టిందే పేరు లాభాల కోసం. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాలి. చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే టైటిల్ క్లియర్ లేని ప్రాపర్టీస్, పర్మిషన్ లేని ప్రాపర్టీస్ ప్రీ లాంచ్లో కొనేయడం, తొందరపడి ఎమోషన్లో కొనేయడం, సెంటిమెంట్ ఎవరో చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు, ఆయన చెప్పాడు, ఫ్రెండ్ చెప్పాడు కొనేయడం జరుగుతుంటాయి. అలాంటప్పుడు మీరు ఈ ట్రాక్ మిస్ అవ్వచ్చు. ఓకే. సో తక్కువ లాభాలంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు బిజినెస్ చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్. తిండి, బట్ట, గూడు మూడిట్లో ఒక పార్ట్. రోటీ కప్పడా మకాన్ అంటే ఇల్లు. సో ఇంట్లో ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోయారు అనేది చాలా తక్కువ వింటారు. అంటిల్ అన్లెస్ యూ బై ఏ ప్రాపర్టీ వితౌట్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండ్ వితౌట్ పర్మిషన్స్ అయితే తప్ప జనరల్గా ప్రాపర్టీ కొనేవాళ్ళు శోభన్ బాబు గారు చెప్పేవారు అనమాట. ఆయన సంపాదించే ప్రతి రూపాయి కూడా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి ఆయన చనిపోయినప్పుడు కొన్ని వేల కోట్లు, తమిళనాడులో 5-10% ఆయనదే ఉంటుంది నాకు తెలిసి, చెన్నైలో, తమిళనాడు అంటే చెన్నైలో. అయితే ఏంటంటే సిటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకలాగా లాభాలు ఉంటాయి, అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాభాలు వేరే ఉంటాయి. సిటీలో ఇప్పుడు ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 కానీ రోడ్ నెంబర్ 3 కానీ చూసుకుంటే 3.5 నుండి 4 లక్షల గజం ఉంది. అడుగు 15-20 వేలు మినిమం ఉంది అడుగు. గజానికి 3 నుండి 4 లక్షలు. సపోజ్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 10 కోట్లు ఇచ్చారు మీ అత్తగారు, నువ్వు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావు లేకపోతే ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నావు. సో 4 లక్షలు పెట్టుకుంటే ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది మీ ప్రకారం? హౌ మచ్ ఇట్ విల్ ఇంక్రీస్? ఇక్కడైతే 4 lakhs పెట్టి కొన్నావు గజం. సో 4,25,000 4,30,000 అవుతుంది. అదే 4 lakhs 30-20,000 పెట్టి అవుట్స్కట్లో కొనుక్కున్న RRR దగ్గర అది 5 years 2 to 3 times అవుతుంది. ఇక్కడ 5-10% పెరిగితే అక్కడ ఆల్రెడీ ఇది డెవలప్ అయిపోయిన ఏరియా కాబట్టి ఎందుకంటే ఇక్కడ స్కోప్ లేదు. ఇదంతా స్టాటస్ సింబల్. బంజారా హిల్స్ అనేది స్టాటస్ సింబల్, జూబ్లీ హిల్స్ అనేది స్టాటస్ సింబల్. ఇవాళ ఒకప్పుడు కుక్కట్పల్లి చూసుకుంటే 30 సంవత్సరాల క్రితం ఏముంది, కుక్కట్పల్లిలో జంగుల్ ఉండేది, JNTU అనే యూనివర్సిటీ ఉండేది. ఇంకా ఇప్పుడు 2.5 లక్షలు అమ్ముతున్నారు గజం, 2 లక్షలు. అప్పుడు 5,000 కొనుంటే ఎవరు కుక్కట్పల్లి పిచ్చోడు నువ్వు అని అన్నారు. సో దట్ వాజ్ ద సినారియో. ఇప్పుడు ఓఆర్ఆర్ ఆల్రెడీ ఓఆర్ఆర్కు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది RRR ఒక 5 to 10 yearsలో అవుతుంది అనుకుందాం మనం. phase 1 phase 2 ఒకసారి అయిపోయిందంటే అక్కడ కూడా రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు HMDA పరిధిని పెంచుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఏదైతే ఓఆర్ఆర్ దగ్గర వరకు ఉందో అది RRR మించి ఒక 5 kilometers. అంటే HMD అంటే వాల్యూ ఎక్కువ. మున్సిపాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, 3-4 లక్షలు. HMD అనేది 1,00,000 అట్లా ఉంటుంది. DTC అనేది 30-40-50 వేలు ఉంటుంది. గ్రామ పంచాయతీ 5-10 వేలు ఉంటుంది. ఇప్పుడు ఈ DTCP వాల్యూని HMD చేసేస్తున్నారు. సో ఎవరైతే తక్కువ రేటు కొనుక్కున్నారో ఎక్కువ రేటు అమ్ముకునే ఛాన్సులు బాగున్నాయి. సో అటు ఏజెంట్స్ కానీ, అటు బిల్డర్స్ కానీ, అటు ఓనర్స్ కానీ మంచి బెనిఫిట్. సెల్లర్స్కి, బయర్స్కి కొద్దిగా బెనిఫిట్ ఉండదు, లాంగ్ టర్మ్లో వస్తుంది. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా నేను సిటీకి 50 నుండి 100 kilometers దూరంలో చేసుకోమని చెప్తాను. చెప్తే 10 సంవత్సరాలు కనీసం 5-6 times అవుతుంది మినిమం. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు అయ్యే ఛాన్స్. ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాలు మనం చూసుకుంటే కేసీఆర్ గారి హయాంలో రేట్లు బాగా పెరిగినాయి. అందుకని ఓట్లు మొత్తం కేసీఆర్ గారికి వచ్చే సిటీలో. ఒక్క ఓటు కాంగ్రెస్ రాలే, బయట ఒక్క ఓటు కేసీఆర్కి రాలే, కాంగ్రెస్కి వచ్చింది. సో దట్ ఈస్ నాట్ డెవలప్డ్, దిస్ ఈజ్ డెవలప్డ్. అంటే దీన్ని బట్టి హైదరాబాద్లో ఉన్న ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారనేది అర్థం. అందుకనే TRS మళ్ళీ రావాలని కోరుకునేది. ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ అదర్ ఇష్యూస్, 111 జీవో అని, ధర్ని అని చాలా వ్యతిరేకత వచ్చింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దే గాట్ ది టికెట్స్. అంటే లోకల్ అన్నీ వాళ్ళు గెలిచారు. గవర్నమెంట్ ఫామ్ చేయాలి, డిఫరెంట్ కన్సర్న్. సో ఎవరైనా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రావాలంటే సిటీకి నేను అన్నట్టు RRRకి ±5 kilometers కొనుక్కుంటే గోల్డ్ మైన్ అయిపోతుంది. మీ దగ్గర డబ్బులు ఉంటే కూడా మీరు కొనుక్కోండి. ఎక్కడ కొనుక్కోవాలి, ఏరియా వైజ్ RRR చుట్టూ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఎందుకంటే దాని చుట్టూ ఫార్మాసిటీస్ వస్తాయి, ఫార్మా క్లస్టర్స్ వస్తాయి, సెటిలైట్ రెసిడెన్షియల్ టౌన్షిప్స్ వస్తాయి, ఇండస్ట్రీ కారిడార్ వస్తాయి, SEZ వస్తుంది, IT పార్క్స్ వస్తాయి, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, హెల్త్ సిటీ వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే కనెక్టివిటీ, మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. అంటే రైల్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ,
ఇది చూసుకుంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది RRR. అటుకి ఇటుకి మధ్యలో ఉంటుంది. అంటే ఓఆర్ఆర్కి అయినా RRRకి అయినా పెద్ద ఒకసారి రోడ్లు రెడీ అయితే యూ కెన్ గో 120 km/h. ఇంతకుముందు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సిటీకి 4 గంటలు పడుతుంది, ఇప్పుడు 2 గంటలు అయిపోతుంది RRR రెడీ అయితే. సో హైదరాబాద్ ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, వన్ ఆఫ్ ద ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అండ్ సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ. అండ్ హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వెరీ తక్కువ ఉంది. ఇప్పుడు కూడా ఇండియాలో ఎక్కడ తక్కువ ఉంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లోనే తక్కువ. చెన్నై, బెంగళూరులో 70,000 80,000 అడుగు, మనకి ఇక్కడ 20,000 ఉంటే అక్కడ 80,000 ఉంది. 70,000 50,000 తక్కువ లేదు. సో మనం స్టిల్ వీఆర్ మచ్ చీపర్. డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటే ఒక 10 years దే విల్ బికమ్ ఏ బిలియనర్ అండ్ మిలియనర్. మీ దగ్గర ఉంటే ఇమీడియట్గా కొనుక్కోండి. సో ఎక్కడ పెట్టాలి కరెక్ట్, ఎక్కడ ఏరంటే వాళ్ళ పర్పస్ బట్టి నేను డిసైడ్ చేసాను. ఇప్పుడు జనరల్గా చెప్పాము ఓఆర్ఆర్ తర్వాత RRR దగ్గరలో కొనుక్కుంటే ఎక్కడ కొనుక్కున్న గ్రౌండ్ ది సర్కిల్, అటు సంగారెడ్డి దాటాక కానీ, ఇటు ఉప్పల్ దాటాక కానీ, అటు కోంపల్లి దగ్గర కానీ, అన్ని పక్కల ఇటు తుక్కుగూడ తర్వాత కడతాలు, అమ్మంగలు, ముచ్చర్ల, కందుకూరి ఏరియాలు అన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు రైస్ విత్ ఇన్ నో టైం. ఒక్కసారి 4 సెక్షన్ ఉంటే శ్రీశైలం హైవే డిమాండ్కి వస్తుంది. ఇప్పుడు ముంబై హైవే, బెంగళూరు హైవే చాలా డిమాండ్లో ఉంది. హైవే పక్కన కొనుక్కుంటే అప్రిషియేషన్ జల్దీ అవుతుంది, హైవే కొద్ది లోన కొనుక్కుంటే అప్రిషియేషన్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో మీ డబ్బులున్న బట్టి, మీ పర్పస్ బట్టి, హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉంది, 5 years ఉందా, 10 years ఉందా, 15 years ఉందా బట్టి మనం ఏరియా సజెస్ట్ చేస్తాం. మీ పర్పస్ ఉండడానికి కొనుక్కుంటే సిటీలో కొనుక్కోవాలి. మీరు రిటర్న్స్ రావు. రిటర్న్స్ రావాలంటే సిటీకి దూరంగా కొనుక్కోవాలి. నా దగ్గర కొంతమంది కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైతే రోడ్డులు లేవో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజీలు లేవో, ఎక్కడైతే పవర్ లేదో అక్కడికి చూపించండి అంటారు. తీగల అంటే డొంకలా ఉండాలి, కారు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే 10 రూపాయలు 2 రూపాయలు కొంటారు అక్కడ. 10 సంవత్సరాలు ఉంటే దాన్ని 100 రూపాయలు చేస్తారు. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ టెక్నిక్. వాళ్ళకి బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది. మనం పుట్టిన తర్వాత బిజినెస్ ఎక్కించుకోవడానికి ట్రై చేస్తాం. వాళ్ళకి మనకి తేడా అది. సో దేర్ కమిట్మెంట్ ఈస్ డిఫరెంట్, అవర్ కమిట్మెంట్ ఈస్ డిఫరెంట్. సో ఎవరికైనా దీని ఇంకా ఫర్దర్ డీటెయిల్ కావాలంటే దే కెన్ కాలేజ్, మన నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. టేక్ అపాయింట్మెంట్, విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్, దేర్ పర్పస్, దేర్ ఏరియా. అమ్మ నాన్న ముసలాలు ఉంటే ఒక పద్ధతి ఉంటుంది, కొడుకు కూతురు చదువుకుంటే ఒక పద్ధతి ఉంటుంది, వైఫ్ హస్బెండ్ వర్క్ చేస్తే దాని పర్పస్ బట్టి మారిపోతుంటుంది. వాట్ ఈజ్ యువర్ ఎండ్ యూజ్, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకే అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.